భారతదేశాన్ని 60 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆ పార్టీ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించాలని వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రమేష్ అన్నారు. పరకాల నియోజకవర్గం దామర మండల కేంద్రంలో పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాళీప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయచంద్రరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గురజాల శ్రీరామ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 10 సంవత్సరాలుగా వర్ధన్నపేట శాసనసభ్యుడిగా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు నాకు భారీ మెజార్టీ ఇస్తే ఆ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి నేను పెద్ద జీతగానిలాగా వర్ధన్నపేటలో పనిచేశాను. ప్రజల ఆపద సంపదలో ఉన్నాను. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మెండుగా తెచ్చాను. మంచి చెడులో ఉన్నాను. బడి గుడిలో ఉన్నాను. మా తండ్రి గారి పేర ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ పేర వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు విద్యా పరంగా, వైద్యం పరంగా మా మహిళమ్మ తల్లులకు స్వయం శక్తిపై ఎదగాలని ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చి, కుట్టు మిషన్లు ఇచ్చి, బ్యూటిఫికేషన్ శిక్షణ ఇచ్చి, బ్యాంకు లోన్ ఇప్పించి మరి ఆర్థికంగా ఎదిగించినాం. మరి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే 2 దఫాలు 2000 మంది పైచీలకు ఉచిత భోజనం ఇచ్చి, ఉచిత పుస్తకాలు ఇచ్చి, ఉచిత శిక్షణ ఇస్తే అనేక మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. 10 సంవత్సరాలుగా ఒక శాసనసభ్యునిగా అనుభవం ఉంది. నా గురించి మీ పక్క నియోజకవర్గం మీకు అందరికీ తెలుసు. మరి ఈరోజు మోడీ గారి బలపరిచిన ఈ అభ్యర్థి 3వ ప్రధాని మోడీ కావాలనుకుంటున్న ఈ తరుణంలో దయచేసి మీరు నన్ను నిండు మనసుతో ఆశీర్వదించండి.